మనం ఇక కేసీఆర్ రండ పని వల్లే తెలంగాణ ఆగం. రేవంత్ బూతుల మర్మం ఇదే. అసలు రేవంత్ ఎందుకు ఈ పదాలు వాడాల్సి వచ్చిందో నేను మీకు క్లియర్గా చూపెడతా. కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం మాట్లాడిండు అవన్నీ మీకు చూపెడతా. చూడు రేజర ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు, మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు కమిషన్లకు లొంగిపోయి జలదోపిడి. ఇక ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నాడు. ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి వెల్లడించినట్టు నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇంకేం మాట్లాడాడో చూద్దాం. ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పినావు సీఎం రేవంత్. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్టిందని ఫైల్. దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. కాలు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితవు. ఇక కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు. నిన్న అయితే అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, కేసీఆర్ ఏం చేసిండు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినురి. తెలంగాణ వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, మురళీధర్ రావు టీఎంసీ ఇరిగేషన్ గా జూన్ 18, 19, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఈ రోజు. సో మొత్తం మీద అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీళ్ళ వాట ఏదో మన రాష్ట్రానికి ఎంత దక్కాలి, ఆంధ్రాకి ఎంత దక్కాలనే విషయంలో మీటింగ్ పెట్టినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పిలిచి 2 రాష్ట్రాల మీటింగ్ పెట్టినప్పుడు మాకు కావాల్సినటువంటి వాట గింతే, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన వాట గంతే అని చెప్పేసి కేసీఆరే నిర్ణయించినటువంటి వాస్తవాన్ని ఇగో రేవంత్ రెడ్డి చెప్తారు. మళ్ళీ ఒక్కసారి మీరు కావాల్సి వినరు. 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి. టీఎంసీ నీళ్లు ఇచ్చంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్ర. సో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సంతకాలు చేసినటువంటి మినిట్స్ని ఇప్పుడు ఆధారాలుగా ముందర పెట్టిండు రేవంత్ రెడ్డి. అయితే ఇదే విషయం మీద ఇంకా కొద్దిగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆనాడు 50% వాటా అడగకపోను. వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే నిజమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నది ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ ఇరిగేషన్ అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత, నీళ్ళ వాటా, తెలంగాణ వాటా ఎంత అని తేల్చడానికి కేంద్రము 2 రాష్ట్రాలను పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇగో 512 టీఎంసీలు ఆంధ్రకు, 299 టీఎంసీలు తెలంగాణకు. ఇది కేసీఆర్ నిర్ణయించినటువంటి పరిస్థితి. కాకపోతే కనుక 50% వాటా తెలంగాణకు కావాలని చెప్పేసి గల్లబట్టి అడిగిందా కేసీఆర్? అడగలే. ఇక ఇప్పుడు నిన్నమ్మన మీరు చూస్తే మామూలు లేదు. ఆ సంసారి తెలంగాణ పత్రికలో అయితే ఇక మొత్తం ఒకటే రుద్దుడు, బట్టగాల్సి మీదేసుడు,
ఏసుడే ఏసుడు చూడు ఇంకా ఏముందో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా ఆ సమావేశంలో ప్రమాణాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ ఉదాహరణ. అదేవిధంగా 17వ కృష్ణా రివర్ ఆన్ ఇరిగేషన్ అండ్ సో మొత్తం మీద అయితే దిగ్విజయంగా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసిండని చెప్పేసి రేవంత్ రెడ్డి అప్పటి డాక్యుమెంట్స్ అయితే ముందల పెడతా ఉన్నాడు.